ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం అయింది. రాష్ట్ర మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ కూడా ఆయనే. ఇప్పటి వరకు ఆయన మంత్రిగా ప్రస్థానం ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయనే ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు. పాత సత్తుపల్లి, నేటి అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ముందుగా పొగాకు రైతుగా వ్యవసాయం ప్రారంభించారు. అప్పట్లో జలగం వెంగళరావుకు అనుచరుడుగా, ఆ తర్వాత ఎన్టీ రామారావు అనుచరుడుగా రాజకీయాల్లో రాణించారు. 40 ఏళ్ల కిందటే మంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఏకంగా 4 ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో అత్యంత కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సత్తుపల్లి నుంచి ఎన్నికై ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావుకు అనుచరుడిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే జలగం కుమారుడు ప్రసాదరావుతో వచ్చిన విభేదాలు కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన రాజకీయ అవకాశాలు కావచ్చు, ఆయన ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో జలగం ప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు తుమ్మల. కానీ మళ్లీ 1985లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచారు. దీంతో ఆయనను మొదటిసారి మంత్రి పదవి వరించింది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు తుమ్మల. ఇక అప్పట్నుంచి సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఖమ్మం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలేరు నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1995 అక్టోబర్ 8న చంద్రబాబు క్యాబినెట్లో, 2014 డిసెంబర్ 16న కేసీఆర్ క్యాబినెట్లో, 2023 డిసెంబర్ 7 నుంచి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు తుమ్మల. 4 సీఎంల దగ్గర ఇంతకాలం మంత్రిగా చేసిన చరిత్ర ఒక్క తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రమే దక్కింది. టీడీపీ నుంచి తుమ్మల, కోనేరు నాగేశ్వరరావులు మంత్రులుగా పనిచేశారు. అయితే ఖమ్మం జిల్లాలో ఫేస్ ఆఫ్ ది టీడీపీగా తుమ్మలే అన్నట్టుగా ఉండేది. తుమ్మల మాత్రం 3 పార్టీల నుంచి మంత్రిగా పనిచేశారు. అదే ఆయన ప్రత్యేక చరిత్రగా కూడా చెప్పవచ్చు. వారు జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా జిల్లా నలుమూలలా కూడా ఏ గ్రామం పోయినా కూడా వారి అభివృద్ధి చిహ్నాలే కనిపిస్తాయి. వారు శంకుస్థాపన చేశారంటే ప్రారంభోత్సవం కాకుండా మిగిలిపోయినటువంటి పని కూడా ఈ జిల్లా మొత్తం మీద లేదని చెప్పటం మాకు చాలా గర్వకారణం. పాలేరు నుంచి వాజేడు వరకు కూడా ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయనటువంటి గ్రామం ఉండదు. ఆయనను అడిగితే అభివృద్ధి ఖచ్చితంగా వెంటబడి మరి ఆ అభివృద్ధిని ఎంతటిదైనా, అది ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా తిరిగి మరీ పని చేపించేటటువంటి వ్యక్తిగా, రాజకీయ దురంధరుడుగా ఈ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకొని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారనే దానికంటే కూడా ముందు చూపుతో అభివృద్ధిని చేసే దానికోసం ఆరాటపడినటువంటి వ్యక్తిగా, ఖమ్మం జిల్లాలో ఏ మూలనైనా రోడ్లు, బ్రిడ్జిలు, వ్యవసాయానికి అవసరమయ్యే ఎత్తిపోతల పథకాలన్నింటిలో తుమ్మలకే పేరు దక్కుతుంది. పాలేరు నుంచి భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం వరకు అన్ని బ్రిడ్జిలు, అభివృద్ధి పనుల్లో తుమ్మల పాత్ర ఉంటుంది. ఇటీవల నిర్మాణమవుతున్న జాతీయ రహదారుల్లో కూడా తుమ్మల పాత్ర ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో, అంటే ఇప్పుడు ఉన్న ఏపీలోని శబరి నదిపై కట్టిన బ్రిడ్జి నుంచి చెర్ల మండలం తాలిపేరు బ్రిడ్జి వరకు అన్నీ తుమ్మల ఖాతాలోనే పడతాయి. బ్రిడ్జిలు, రోడ్లు ఒక్కటేమిటి, అన్నింటి నిర్మాణాల్లో తుమ్మల క్రియాశీలకంగా ఉన్నారు.